హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పరీక్ష ఫీజు లేకుండా 10th ఇంటర్ డిగ్రీ అర్హతతో పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇక్కడ మనకు అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ చూసుకున్నట్లయితే మార్చి 10వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి మార్చి 15వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద పోస్టులు వివరాలు చూసుకున్నట్లయితే మనకు ల్యాబ్ టెక్నీషియన్స్ అయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే కాంట్రాక్ట్ అయితే ఉంది. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 32,000 అయితే పర్ మంత్కి అయితే పే చేస్తారన్నమాట. అలాగే రేడియోగ్రాఫర్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే అవుట్ సోర్సింగ్ అయితే ఉంటుందన్నమాట. 21,000 అయితే పే చేస్తారన్నమాట శాలరీ పర్ మంత్కి. అలాగే బయోస్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే అవుట్ సోర్సింగ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి శాలరీ చూసినట్లయితే 18,000 వరకు అయితే పే చేస్తారన్నమాట. అలాగే రికార్డ్ అసిస్టెంట్ చూసినట్లయితే మనకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే అవుట్ సోర్సింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ 15,000 అయితే పర్ మంత్కి అయితే పే చేస్తారు. అలాగే ల్యాబ్ అటెండెంట్ చూసుకున్నట్లయితే ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్ మోడ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి కూడా 15,000 అయితే పర్ మంత్కి అయితే పే చేస్తారు. అలాగే థియేటర్ అసిస్టెంట్ చూసుకున్నట్లయితే మనకు 5 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. దీనికి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ అయితే ఉంటుందన్నమాట. 15,000 అయితే పర్ మంత్కి అయితే శాలరీ అయితే పే చేస్తారు. అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ చూసినట్లయితే మనకు 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇది కూడా మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే అవుట్ సోర్సింగ్ అయితే ఉంటుందన్నమాట. పర్ మంత్కి శాలరీ చూసుకున్నట్లయితే 15,000 అయితే పే చేస్తారన్నమాట. అలాగే ప్లంబర్ చూసుకున్నట్లయితే 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి శాలరీ చూసుకున్నట్లయితే 15,000 అయితే పే చేస్తారు. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్స్ చూసుకున్నట్లయితే మనకు ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ పోస్టులు చూసుకున్నట్లయితే 6 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారన్నమాట. ఇక్కడ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసినట్లయితే అవుట్ సోర్సింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ శాలరీ చూసుకున్నట్లయితే 15,000 అయితే పే చేస్తారన్నమాట. అలాగే ఎలక్ట్రీషియన్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఒక పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. దీనికి మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ అయితే ఉంటుందన్నమాట. దీనికి మాత్రము 18,000 అయితే పే చేస్తారన్నమాట. మొత్తం మనకు 26 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు డేట్స్ ఆఫ్ అన్నిటి సంబంధించి పూర్తి డేట్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చినారన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అయితే మార్చి 9వ తేదీ అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మీరు మార్చి 15వ తేదీ వరకు అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అప్లికేషన్ చేసిన వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాగే సెలక్షన్ లిస్ట్ చూసినట్లయితే మనకి ఏప్రిల్ 7వ తేదీ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ అలాగే నేమ్ ఆఫ్ ది పోస్ట్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బయోస్టాటిస్టిక్స్ చూసుకున్నట్లయితే మనకు బీఎస్సీ మ్యాథ్స్ అలాగే బీఎస్సీ స్టాటిస్టిక్స్ ఈ ఇది కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఈ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు ఈ పోస్ట్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే రేడియోగ్రాఫర్ చూసుకున్నట్లయితే మనకు మస్ట్ పాసెస్ సర్టిఫికేట్ చూసుకున్నట్లయితే సిఆర్ఏ డిఆర్ఏజిఏ డిఎంఐటి కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అలాగే బీఎస్సీ రేడియాలజీ ఇమేజింగ్ టెక్నాలజీ నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇక్కడ అలాగే చూసుకున్నట్లయితే మీరు రికార్డ్ అసిస్టెంట్ చూసినట్లయితే డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఏ డిగ్రీ అయినా సరిపోతుంది. ఇక్కడ చూసినట్లయితే ల్యాబ్ అటెండెంట్ చూసినట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే మస్ట్ ప్రాసెస్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. మీరు వొకేషనల్ కోర్స్ అయితే కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకు ల్యాబ్ టెక్నీషియన్ చూసినట్లయితే మనకు మస్ట్ పాస్ అంటే డిఎంఎల్టీ కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. లేదంటే బీఎస్సీ ఎంఎల్టీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే థియేటర్ అసిస్టెంట్ చూసినట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే 5 years నర్సింగ్ ఆర్డర్లీ కంప్లీట్ అయితే అయి ఉండాలన్నమాట హాస్పిటల్లో. అలాగే పోస్ట్ మార్టం అసిస్టెంట్ చూసినట్లయితే 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే ప్లంబర్ చూస్తున్నట్లయితే మనకు 10th క్లాస్ పాస్ అయ్యండి. అలాగే ఐటీఐ ట్రేడ్ నుంచి ప్లంబింగ్ ట్రేడ్ సంబంధించిన వాళ్ళు అయితే ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట.
అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ చూసినట్టయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అలాగే ఎలక్ట్రీషియన్స్ చూసుకున్నట్లయితే మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్లో లేదంటే ఐటీఐ ఎలక్ట్రిక్ ట్రేడ్ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే డిప్లొమా అండ్ ఐటీఐ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట, ఎలక్ట్రీషియన్ సంబంధించి. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు ఏజ్ లిమిట్ చూస్తున్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళకి 42 ఏళ్ళు అయితే దాటకూడదు అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఎక్స్ సర్వీస్ ఉన్న వాళ్ళకి 3 years. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి అయితే 10 years అయితే ఉందన్నమాట. మ్యాక్సిమం ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే 52 years ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కాంట్రాక్ట్ బేస్ పోస్ట్కి అయితే 1000 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. అవుట్ సోర్సింగ్ బేస్ పోస్ట్ చూసుకున్నట్లయితే 500 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకు మెథడ్ ఆఫ్ సెలక్షన్, దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. మీకు ఓన్లీ సెలక్షన్ ఎలా చేస్తారనేది వీళ్ళు మార్క్స్ని బట్టి సెలక్షన్ అయితే చేస్తారన్నమాట. మీరు అప్లికేషన్స్ ఎట్లా పెట్టుకోవాలంటే దీనికి డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. మీరు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఫస్ట్ దాంట్లోకి జాయిన్ అయ్యి దీనికి యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు అన్నిటిని డౌన్లోడ్ చేసుకొని ఇవి అన్నీ ఫుల్గా నింపాలన్నమాట. అంటే మీ అడ్రస్ అన్నిటినీ సబ్మిట్ చేసి దానికి అనుసంధానంగా సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మీరు డిఎంహెచ్ఓ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ ఇవ్వాలంటే చిత్తూరు డిఎంహెచ్ఓ ఆఫీసులో దాన్ని అయితే సబ్మిట్ చేసి రావాల్సి ఉంటుంది. తర్వాత మీకు సెలక్షన్ ఉంటుంది, తర్వాత మీకు జాబ్ అనేది వస్తుందన్నమాట. కాబట్టి గాయ్స్ 10th ఐటీఐ అలాగే డిగ్రీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లికేషన్స్ అయితే పెట్టుకునండి గాయ్స్. ఈ జాబ్ ఆపర్చునిటీ అసలు వదులుకోవద్దండి. ఎందుకంటే పరీక్షలు లేకుండా అయితే మీకు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. కాబట్టి ఈ జాబ్ అయితే సద్వినియోగం అయితే చేసుకునండి. మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి గాయ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ.